హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు బూరెలు చేస్తున్నాను. చూడండి, ఒక 2 కప్పుల శనగపప్పు అయితే తీసుకున్నాను. కుక్కర్‌లో వేసుకుంటున్నాను. 2 కప్పులు కుక్కర్‌లో వేసుకొని నీళ్లు పోసుకుంటున్నాను. కడిగి పక్కన పెట్టుకోవాలి. పప్పునైతే మంచిగా కడుక్కోవాలి. ఇలా బాగా కడిగేసి వాటర్ అనేది పడేయాలి. తర్వాత 2 కప్పుల శనగపప్పుకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. పొయ్యి వెలిగిస్తున్నాను. కుక్కర్లో పప్పును ఉడకబెడుతున్నాను. పప్పు ఉడికేంత వరకు నేనైతే మిగిలిన ప్రాసెస్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, 2 కప్స్ శనగపప్పుకి ఒక 2.5 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఈ విధంగా దాంట్లో కొంచెం నూనె అనేది వేసుకుంటున్నాను. నూనె వేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఆ నూనెను పిండి మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అనేది పిండికి పట్టాలని కలిపేసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని పిండిని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా మీడియంగా పిండిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మనకు పిండి పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది బాగా నానుతుంది. మనకు చపాతీకైనా బూరెలకైనా బాగా వస్తుంది. అందుకోసమని పిండిని కలిపేసి ఒక 5-10 మినిట్స్ ఇట్లా పక్కకు పెట్టేసుకున్నాను. అంతలో కుక్కర్ అయితే విజిల్ వచ్చింది. 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం శనగపప్పునైతే ఉడకబెట్టేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మనం డైరెక్ట్ కుక్కర్‌ని మూత తీయకుండా ఈ విధంగా ఒక గంటెతో అయితే విజిల్‌ని కొంచెం పైకి లేపుంచాలి. కుక్కర్‌లో ఉన్న ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోవడానికి మనం ఒక చెంచాతోని ఇలా విజిల్‌ని పైకి లేపుంచాలి. లేదంటే మూత ఓపెన్ చేసిన వెంటనే మనకు లోపల ఉన్న ఆవిరి అనేది పైన పడే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి ఈ విధంగా ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత మూతని ఈ విధంగా ఓపెన్ చేసి మనం పప్పు ఎంతవరకు ఉడికిందనేది చూసుకోవాలి. ఓకే, నాకైతే పప్పు ఉడికిందండి. సరిపోతుంది ఇంత మాత్రం. దీంట్లో ఉన్న వాటర్ అన్నీ పడేసుకోవాలి. లేదంటే పక్కన తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్‌తోనైతే ఏం అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వాటర్ తీసేసుకొని నేను చక్కెర వేసుకుంటున్నాను. సో, మనకి ఎంత స్వీట్ అయితే అవసరం అనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్‌గా స్వీట్ తింటాను కాబట్టి 1 కప్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ పప్పులో. ఇది బాగా కలుపుకోవాలి. చక్కెర పప్పు బాగా కలపాలి. మొత్తం కలిసేంత వరకి చక్కెర అనేది మనకు పప్పుకు పట్టేంత వరకి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిలో యాలకులు కొంతమందైతే పొడి చేసి వేసుకుంటారు. నేనైతే నార్మల్‌గా ఇట్లా కచ్చపచ్చ దంచుతాను. యాలకులను దంచేసి ఈ శనగపప్పులో ఈ విధంగా వేసుకుంటున్నాను. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను. మళ్ళీ ఈ యాలకులని వేసి ఒక 5 మినిట్స్ ఇలా కలిపేసి కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. యాలకులనేది చాలా మంచి స్మెల్ వస్తుంది. కలుపుతుంటేనే ఆ యాలకుల స్మెల్ అనేది చాలా బాగొస్తుంది. ఈ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం. యాలకులు ఏదైనా స్వీట్ చేసుకున్నా గానీ నాకు యాలకులు ఏసుకోవడం అంటే చాలా ఇష్టం. దీన్ని ఈ విధంగా కలిపేసి 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగొచ్చిందో. అన్నీ మనకు కరెక్ట్‌గా సరిపోయాయండి. కొంచెం నెయ్యి సరిపడా. చూడండి, ముద్ద కట్టింది. ఆ తర్వాత నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం స్వీట్‌లలో. చూడండి, మనకు పిండి ఏ విధంగా అయిందో.
చక్కెర అదంతా మంచిగా కలిపేసి దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత గోధుమ పిండిని ఈ విధంగా రౌండ్స్ అయితే చేసుకోవాలి. రౌండ్స్ చేసి మనం పూరీలు చేసుకునే పీట మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేసి దాన్ని మళ్ళీ మనం చేతిలోకి తీసుకోవాలి. ఇలా చిన్నగా అయిన పూరీని మనం చేతిలోకి తీసుకొని దాంట్లో పిండి పెట్టి మళ్ళీ ఒకసారి అదే చపాతీ అదే పూరి దాంతో మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత మనకు బూరె అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు పెనం మీద వేసుకున్నాను. ఆ బూరెనైతే తీసి పెనం మీద వేసుకున్నాను. చూడండి బూరెలు ఎలా వచ్చాయో చూడండి. కొంచెం పెనం అనేది కొంచెం వేడైన తర్వాత మనము ఈ బూరెను తీసి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నూనె అనేది వేసుకోవాలి. లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అన్నట్టు. నేనైతే నూనె వేస్తున్నాను బూరె కాలడానికి. నూనె వేసుకొని మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బూరెనైతే కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా 2 సైడ్లా కాల్చేసుకుంటే సరిపోతుంది. మనకు వేడి వేడి బూరెలు రెడీ